వేసవి ఎండల్ని మించిపోతోంది. ప్రత్యర్థులపై పవర్ పంచులు విసురుతున్నారు వివిధ పార్టీల అగ్రనేతలు. ముస్లిం రిజర్వేషన్ల అంశం దగ్గర నుంచి తాళిబొట్ల వరకు దేశాన్ని వదలడం లేదు. మరోవైపు ప్రత్యర్థుల కామెంట్స్ పై ఈసీకి ఫిర్యాదు చేసుకుంటున్నాయి. వివాదాస్పద కామెంట్స్ చేసినందుకు నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎలాగైనా ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించాలి, ఇదొక్కటే ఆలోచన. సున్నితమైన అంశాలపై లేవనెత్తి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెచ్చిన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వాటిని తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామన్నారు ఆయన. సిద్దిపేటలో జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है, हम उसको समाप्त कर एससी, एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी. ये हमने దొడ్డిదారిలో మత ఆధారిత రిజర్వేషన్లు తేవడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మత ఆధారిత జనగణన ద్వారా సాయుధ బలగాల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తాము అన్ని మతాలను సమానంగా చూస్తామన్నారు. విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు రాజ్నాథ్ సింగ్. यानी कि जब रिलीजन बेस्ड रिजर्वेशन को बैकडोर से लाने की यह कांग्रेस की तैयारी है और हम लोगों का कहना है यही अपीजमेंट है और यही उसका असली चेहरा है. भारतीय जनता पार्टी का अथवा एनडीए का यह कहना है जस्टिस टू ऑल, अपीजमेंट ऑफ नन. न्याय सभी को मिलना चाहिए लेकिन तुष्टीकरण किसी का नहीं होना चाहिए. కాంగ్రెస్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు ప్రధాని మోడీ. దొడ్డిదారిలో చట్టవిరుద్ధంగా ఈ పని చేసిందన్నారు. ముస్లింలందరినీ ఒకే కులంగా పరిగణిస్తూ ఈ పని చేసిందన్నారు. దీనివల్ల ఓబీసీ వర్గీయులు తమకు దక్కాల్సిన రిజర్వేషన్లలో పెద్ద మొత్తాన్ని నష్టపోయారని తెలిపారు మోడీ. कांग्रेस ने धर्म के आधार पर आरक्षण दे दिया है और इसके लिए उन्होंने पिछले दरवाजे से गैर कानूनी तरीके से एक चालाकी की है. मुसलमान की सभी जातियों को एक ही कागज निकालकर सबको ओबीसी कोटा में डाल दिया. कांग्रेस इन सबको ओबीसी कोटा में डाल करके ओबीसी को जो हक मिलता था उसका बहुत बड़ा हिस्सा उसने छीन लिया और धर्म के आधार पर दे दिया. మహిళ మంగళసూత్రాలపై కాంగ్రెస్ కన్నేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలోని మహిళల వద్ద గల బంగారం లెక్కలు తీసి దాన్ని సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. అయితే ఆ సంపదను ముస్లింలు, చొరబాటుదారులకు పంచుతారని అన్నారు. आज उन्होंने कहा है इनहेरिटेंस टैक्स. अब ये कांग्रेस कहती है कि आप अपने संतानों को वो संपत्ति नहीं दे सकते. करीब करीब आधी संपत्ति कांग्रेस की सरकार बनेगी तो कानूनन आपसे लूट लेगी. कांग्रेस की लूट जिंदगी के साथ भी लूट और जिंदगी के बाद भी लूट. ప్రధాని మోడీపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అని మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. అంటే తమిళుల్ని తమిళం, కేరళ వాళ్లను మలయాళం మాట్లాడనివ్వరని అన్నారు రాహుల్. తమిళనాడు కోయంబత్తూరులో ప్రచార కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారాయన. ఈ రెండు అంశాలపై పరస్పరం ఈసీకి ఫిర్యాదు చేశాయి కాంగ్రెస్, బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భాషా ప్రాతిపదికన జనాన్ని విడదీస్తున్నారంటూ రాహుల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. రెండు పార్టీల ఫిర్యాదుల్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీతో పాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల కోడ్ను పాటించాలని స్పష్టం చేసింది. హుందాగా ప్రచారం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.